తెలంగాణకు 1,78,000 కోట్ల పెట్టుబడులు రాబోతున్నాయని డీపీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ అన్నారు. రాష్ట్రానికి వస్తున్న భారీ పెట్టుబడులు కాంగ్రెస్ పార్టీ ఏడాది పాలనకు నిదర్శనమని అన్నారు. రీజనల్ రింగ్ రోడ్డు రాష్ట్రానికి దిక్సూచిగా మారబోతుందని, కాంగ్రెస్ ప్రభుత్వ విజన్ తెలంగాణకు గేమ్ చేంజర్ కాబోతుందని చెప్పారు. 1,000 కోట్ల అప్పుల భారం తెలంగాణ రాష్ట్రంపై వేసి కేసీఆర్ ఫామ్ హౌస్ కు పరిమితమయ్యారని విమర్శించారు. రాష్ట్రాన్ని పలాయనం చిత్తగించిన కేసీఆర్ ఫామ్ హౌస్ కి పరిమితమైతే ఆనాడు తనకు తాను సూపర్ స్టార్గా చెప్పుకునే, ఇంగ్లీష్ హిందీ అనర్గళంగా మాట్లాడే సత్తా ఉందని చెప్పుకునే కేటీఆర్ ఐటీ పరిశ్రమల శాఖ మంత్రిగా ఈ రాష్ట్రానికి 10 ఏళ్లుగా మంత్రివర్గం నుండి గొప్ప విభజనకర్త అని చెప్పుకునే కేసీఆర్ ముఖ్యమంత్రిగా ఉండి తెచ్చిన పెట్టుబడులు ఎంత అని ఒక్కసారి ఆలోచిస్తే తెలంగాణ ప్రజలకు తెలవాల్సింది 10 ఏళ్ల కాలంలో 10 ఏళ్ల బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో రాష్ట్రానికి వచ్చిన పెట్టుబడులు 25,750 కోట్లు మాత్రమే. రాష్ట్ర ప్రజలు ఆలోచించాలి. ఎంత బాధాకరం విషయం అంటే 10 ఏళ్లలో వీరు తెచ్చిన పెట్టుబడుల సంఖ్య ప్రభుత్వం మొత్తం లెక్కల సమాచారం ప్రకారం 2015 నుంచి 2019 వరకు 0 ఒక్క రూపాయి పెట్టుబడి రాలే. మీకు ఇస్తాం ఈ లెక్కలు. ఇంత గొప్పగా ప్రజాపాలన చేశామని చెప్పుకునే నాయకుడు ఆధ్వర్యంలో దాదాపు 5 ఏళ్ళు ఈ రాష్ట్రానికి వచ్చిన విదేశీ పెట్టుబడులు 0 మాత్రమే. 2020లో 500 కోట్లు మాత్రమే. 2021 సునామీ మనకి కరోనా ఇదంతా ఉండింది కాబట్టి ఓకే. 2022లో వచ్చింది 4,250 కోట్లు మాత్రమే. 2023లో వచ్చింది 21,000 కోట్లు మాత్రమే. అన్నీ కలిపితే 25,750 కోట్లు మాత్రమే. ఘనమైన పాలన చేశామని చెప్పుకునే కేసీఆర్ కేటీఆర్, నేను ఇవాళ ప్రజల ద్వారా మీ ద్వారా మీకు సవాల్ విసురుతా ఉన్నాను. మీరు ఎక్కడికంటే అక్కడికి ఎప్పుడంటే అప్పుడు చర్చకు సిద్ధము. మీరు 5 ఏళ్ళ తెచ్చిన విదేశీ పెట్టుబడులు 25,750 కోట్లయితే మేము కేవలం 2 ఏళ్లలో, పోయిన సంవత్సరం 40,232 కోట్లు ఆల్రెడీ 18 సంవత్సరాలు గ్రౌండ్ అయినాయి. ఈ సంవత్సరం రికార్డు స్థాయిలో 1,78,000 తెలంగాణ భవన్